మిత్రులారా, విశ్వ నగర వేదిక పైన నా హైదరాబాద్ మీద, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నేలపైన నా చెల్లెలు దాదాపు 8 సంవత్సరాలుగా ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా సర్వస్వాన్ని పక్కన పెట్టి స్వరాష్ట్ర పోరాటంలో ఏ విధంగా వాయిస్ ఇచ్చిందో ఇప్పుడు నా తెలంగాణలో అంతకు మించి అద్భుతమైన వాయిస్ ఇస్తుంది. ఈ మధ్య కొత్తగా మీ అందరి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ప్రజల్ని నమ్మి, ప్రజల నుంచి వచ్చే ఛానల్కి ఖచ్చితంగా ప్రజలు గౌరవిస్తారు, గుర్తింపిస్తారు, హక్కునే చేర్చుకొని ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఇస్తారన్న నమ్మకంతో మన చెల్లె ఎంఆర్ మీడియా తెలంగాణ అని కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసింది. ఇది స్పష్టంగా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ గొంతుకై తెలంగాణ బిడ్డల వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లో మీరు చూస్తుర్రు, అమ్ముడిపోయిన మీడియాను చూసి నవ్వుకునే పరిస్థితి నుంచి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా నా చెల్లెలు వచ్చి ఇలా ఎంఆర్ మీడియా, నేను తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణ ఆడపడుచును, తెలంగాణ ప్రజలు నన్ను ఖచ్చితంగా గుర్తిస్తారు, గౌరవిస్తారు, వాళ్ళ పక్షాన మాట్లాడే అవకాశం ఇస్తారు అని చెప్పేసి నమ్మి పెద్ద మనసుతోటి ఓ యుద్ధానికి ముందుకొచ్చింది. వాస్తవంగా కొంతమంది యూట్యూబ్ ఛానల్ అంటేనే ఇప్పుడు గజగజ వణుకుతూ పారిపోయే రోజులలో యుద్ధానికి నేను ఎప్పుడు సిద్ధమే ఈ రాష్ట్ర ప్రజల పక్షాన అని చెప్పి సగర్వంగా మనం ముందుకొచ్చింది. మనమందరం ఆ ప్రయత్నానికి ఎంఆర్ మీడియాని వెంటనే, మిత్రులారా, శ్రేయభిలాషులారా, తెలంగాణ ఆకాంక్ష పరులారా, తెలంగాణ ఉద్యమకారులారా, తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ ఆడపడుచులారా, మీ ఎంఆర్ మీడియా ఎవరు సపోర్ట్ లేదు, వెనుక ఎలాంటి సపోర్ట్ చేసి ఇంకోరు ఎవ్వరు లేరు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే ఆకలినైనా భరిస్తామేమో కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోమనే విధంగా వాస్తవాల్ని తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న నా చెల్లెలు రేఖమ్మని, మహిని, TS24 న్యూస్ మా ఛానల్ పక్షాన, తెలంగాణ ప్రజల మీ పక్షాన, ముఖ్యంగా రేపు జరగబోయే యుద్ధానికి వారదవ్వాలని తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్న మన ఎంఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆమెను మీ చెల్లెగా హక్కును చేర్చుకొని ఆశీర్వదిస్తారని ప్రార్థన.